వెల్కమ్ టు వేదిక టీవీ. నేను మీ సాయిస్తరంగిశెట్టి. ముందుగా ఈరోజు స్టోరీకి స్వాగతం. కన్ను పొడుచుకున్న కానరాని చిమ్మ చీకటి, ఒక్కసారిగా పెద్ద శబ్దం, ఒక్క కుదుపుతో ఆగిన బస్సు, చుట్టూ దట్టమైన పొగ, అంతలోనే వ్యాపించిన మంటలు, హాహాకారాలు. గాఢ నిద్రలో మునిగి ఉన్న ప్రయాణికులు కళ్ళు తెరిచేలోగా చుట్టుముట్టిన అగ్నికీలలు, ఏం జరుగుతుందో తెలిసేలోగా కాలిబూడిదైన శరీరాలు. కర్నూలు జిల్లా శివార్లోని కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద నేషనల్ హైవే 44 పై ఈ తెల్లవారుజామున 3 గంటల సమయంలో జరిగిన ఘోర ప్రమాదపు విషాద ఛాయలు ప్రైవేట్ బస్సు అంటేనే భయపడే స్థితికి చేర్చాయి. ఒక్కరో ఇద్దరూ కాదు, ఏకంగా 20 మంది నిండు ప్రాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తోన్న వేమూరి ట్రావెల్స్ కావేరీ బస్సులో దగ్ధమైన నిండు ప్రాణాలు 20. వారి మీద ఆధారపడిన కుటుంబాలకు జీవితాంతం తీరని దుఃఖాన్ని మిగిల్చింది కావేరీ బస్సు. ఈ మృత్యు శకటం మొత్తం 20 మంది ప్రాణాలను బలి తీసుకుంది. మృతి చెందిన వారిలో 19 మందిని గుర్తించినట్టు కర్నూలు రేంజ్ డిఐజీ ప్రవీణ్ కోయా వెల్లడించారు. వెనక నుంచి బైక్ ను ఢీకొట్టిన బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ పైకి దూసుకెళ్లిన బస్సు కింద రాపిడి జరగడంతో పెట్రోల్ ట్యాంకర్ పేలి బస్సు ఫ్యూయల్ ట్యాంక్ కు మంటలు అంటుకోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. బస్సులో మొత్తం 43 మంది ప్రయాణిస్తుండగా వారిలో 12 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ప్రాణాలు కాపాడుకోగలిగిన వారంతా యుక్త వయస్కులు, పిల్లలు. మిగిలిన వారంతా బస్సులో సజీవ దహనమైపోయారు. లోనూ ఇదే తరహాలో బస్సు దగ్ధమైన ప్రమాద ఘటనలో 45 మంది అగ్నికి ఆహుతైపోయారు. అప్పుడు కూడా బస్సు లోపల ఊపిరాడక బయటపడే మార్గం లేక నిట్ట నిలువున అగ్ని కీలల్లో చిక్కుకొని మృత్యువాత పడ్డారు. అది కూడా స్లీపర్ కోచ్ బస్సే. ఇది అదే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న ప్రమాదం జరిగినప్పుడు చిన్న హెచ్చరిక చేసే పరికరం బస్సులో లేకపోవడం విచారకరం. మనుషుల ప్రాణాలు కాపాడేందుకు ముందస్తుగా డేంజర్ బెల్ ని మోగించే టెక్నాలజీని తయారు చేసుకోవడం నేడు పెద్ద సమస్య కాదు. అంతేకాదు, పొగ కమ్ముకున్నప్పుడు స్మోక్ ని డిటెక్టర్స్ ద్వారా హెచ్చరించే సులువైన పద్ధతులు ఎన్నో చోట్ల అమలులో ఉన్నాయి. కానీ బస్సులో కనీసం ఆ వైపుగా కూడా ఆలోచించే వ్యవస్థ లేదంటే మనుషుల ప్రాణాల పట్ల మన వ్యవస్థలో ఉన్న నిర్లక్ష్యం స్పష్టంగా అర్థమైపోతుంది. ఇక బస్సు ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు ఆటోమేటిక్ గా డోర్లు తెరుచుకునే సాంకేతికతను గురించి ఎందుకు ఆలోచించడం లేదన్నది ఇప్పుడు మన ముందున్న ప్రశ్న. ఒక్క బటన్ తో బస్సు డోర్స్ మూసుకునే వ్యవస్థ ఉన్నప్పుడు పెద్ద కుదుపులకో లేదా ప్రమాదాలకో గురైనప్పుడు ఆటోమేటిక్ గా డోర్లు, విండోస్ తెరుచుకునే విధంగా బస్సుల నిర్మాణంలో జాగ్రత్తలు వహించవచ్చు. ఈ ఆలోచనలు ఎవరికి రావని కాదు, కానీ కేవలం ప్రమాదాలు జరిగినప్పుడే చర్చిస్తాం తప్ప ఆ తర్వాత శరామాములే. కొంతకాలానికి పదుల కొద్ది మరణాలను అంత మర్చిపోతారు. ఈ విషాద ఘటనలు వార్తలుగానే మిగిలిపోతాయి తప్ప దాన్ని కొనసాగింపుగా ఏం చేయాలన్న ధ్యాసే అధికారులకు కానీ ప్రభుత్వాలకు కానీ లేకపోవడం విచారకరం. మరోవైపు ఈ ప్రమాదానికి గురైన బస్సు ఒడిశాలో రిజిస్టర్ అయింది. ఆ బస్సు కండిషన్ గురించి గానీ ఇతర వివరాలు గానీ అదే రాష్ట్రంలో ఉంటాయి. మరో రాష్ట్రంలోకి ఆ బస్సు వస్తున్నప్పుడు పొరుగు రాష్ట్రానికి సైతం ఆ బస్సుకి సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులో ఉండాలి. కేవలం ట్యాక్సులు వసూలు చేయడం మాత్రమే కాకుండా జనాల ప్రాణాలకు రక్షణ కల్పించే ప్రయత్నం చేయాలి. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం వెలుగుచ్చారు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఈ ఘోర ప్రమాదంపై ఆందోళన వెలుగుచ్చారు. బస్సులను చెక్ చేస్తే వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఆరోపిస్తున్నారని వ్యాఖ్యానించారు. చూశారు కదా, ఇది వాటి స్టోరీ. మరిన్ని స్టోరీస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వేదిక టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.